పాండవ వంశంలో పుట్టిన అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఈయన పేరు పరీక్షిత్ మహారాజు. ధర్మమే ఆయుధంగా, న్యాయమే శ్వాసగా పాలించిన మహానుభావుడు. అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రం పాండవ వంశాన్ని నాశనం చేయబోతే, ఉత్తర గర్భంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుడు ఆ శిశువును కాపాడాడు. పుట్టిన వెంటనే ఆ శిశువు చుట్టూ చూస్తూ తనను కాపాడిన దైవాన్ని వెతికాడు. అందుకే అతనికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది, అంటే వెతికేవాడు. పరీక్షిత్ మహారాజు ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ప్రజలకు న్యాయం చేశాడు. సాధువులను గౌరవించాడు, అధర్మాన్ని అణిచివేశాడు. ఒకరోజు వేటలో తీవ్ర దాహంతో శమిక మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. మౌన వ్రతంలో ఉన్న ఋషి కోపావేశంలో మృత సర్పాన్ని ఋషి మెడపై ఉంచాడు. దీన్ని చూసిన ఋషికుమారుడు 7 రోజుల్లో తక్షక సర్పం కాటుతో మరణం అని శపించాడు. తప్పు తెలుసుకున్న పరీక్షిత్ రాజ్యాన్ని వదిలి గంగానది తీరానికి చేరాడు. మరణాన్ని భయపడకుండా మోక్షాన్ని కోరాడు. అక్కడికి వచ్చిన సుక మహర్షి నుండి 7 రోజులు 7 రాత్రులు శ్రీమద్భాగవతం వినాడు. ప్రతి క్షణం కృష్ణ చింతనలో గడిపాడు. 7వ రోజు తక్షక సర్పం కాటుతో శరీరం నశించిన ఆత్మ మాత్రం విష్ణులో లయమైంది. భక్తి ఉంటే భయం ఉండదు. భాగవత స్మరణే మోక్ష మార్గం.